అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భోగాపురం ఎయిర్పోర్ట్ అట్టహాసంగా మొదలైంది సరే, మరి ఇన్ని రోజులు సేవలందించిన విశాఖపట్నం ఎయిర్పోర్టు ఇకపై కూడా ఉంటుందా? ఎప్పటిలాగే విమానాలు ఎగురుతాయా అంటే లేదనే సమాధానాలే వస్తున్నాయి. ఇకపై విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కమర్షియల్ సేవలకు ముగింపు పలకబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి పూర్తిగా విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి పౌర విమాన సేవలు క్లోజ్ కానున్నాయి. ఇప్పటికే కేంద్రం గెజిట్ కూడా రిలీజ్ చేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదన చేసినప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీనిపై ఒప్పందం జరిగింది. దాని ప్రకారం భోగాపురంలో ఆపరేషన్లు ప్రారంభమైన నాటి నుంచి 30 ఏళ్ల పాటు విశాఖ విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగా నుంచి పౌర విమానాలు నడపకూడదు. దానిని ఇప్పుడు అమలు చేయనున్నట్లుగా కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విశాఖకు కేటాయించిన ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ కోడ్ VTZ ను అల్లూరి విమానాశ్రయానికి బదలాయిస్తున్నట్లుగా తెలిపింది. అవును, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఐఎన్ఎస్ డేగా సివిల్ ఎన్క్లేవ్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ పౌర విమాన సేవలు ఆగస్టు 17, 2026 నుంచి 30 ఏళ్ల పాటు పూర్తిగా ముగిసిపోతాయి. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కమర్షియల్ ఆపరేషన్లు ప్రారంభమైన నాటి నుంచి ఇది అమల్లోకి వస్తోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఇది అధికారికంగా ప్రకటించబడింది కూడా. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఒకసారి చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించారు. కమర్షియల్ ఫ్లైట్లు ఆగస్టు 17న అర్ధరాత్రి మొదటి నిమిషం నుంచి, అంటే 12 గంటలు దాటిన తర్వాత మొదటి నిమిషం నుంచి అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదే రోజు నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కోడ్ VTZ భోగాపురానికి బదలాయించబడుతుందనేది కూడా పర్టికులర్గా గెజిట్లో అయితే మెన్షన్ చేసింది. విశాఖలో షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్లు ఆగస్టు 16 అర్ధరాత్రి వరకు మాత్రమే నడుస్తాయి. ఆ తర్వాత 30 ఏళ్ల పాటు అవి ఆగిపోతాయి. అయితే మినహాయింపులు కూడా ఉన్నాయి. భారత వైమానిక దళం, నౌకాదళం, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఫ్లైట్లు, ప్రభుత్వ యాజమాన్యం, అలాగే VIP విమానాలు, నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ ఆపరేషన్లు అక్కడ కొనసాగుతాయి. ఐఎన్ఎస్ డేగా పూర్తిగా నౌకాదళ అధీనంలోకి వెళ్ళి మిలిటరీ ఆపరేషన్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే ఎందుకు ఈ నిర్ణయం అనేది కూడా ఒకసారి ప్రస్తుతం చర్చగా మారింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం నిర్మించిన ఎయిర్ స్ట్రిప్గా మొదలైంది. 1950-60లో సివిల్ ఆపరేషన్లు అక్కడ ప్రారంభమయ్యాయి. 1972లో నేవీ హెలికాప్టర్ ఆపరేషన్లు మొదలుపెట్టి 1986లో పూర్తిగా యాజమాన్యం నేవీకి బదలాయించబడింది. 1991లో దీన్ని ఐఎన్ఎస్ డేగాగా కమిషన్ చేశారు. అయితే ఇది సివిల్ ఎన్క్లేవ్గా నడుస్తోంది. నేవీ అధీనంలోని మిలిటరీ ఎయిర్ బేస్లో పౌర విమానాలు పరిమితంగా నడుస్తాయి. రాత్రి పూర్తి ఆపరేషన్లు లేవు, స్లాట్లు పరిమితంగా ఉంటాయి. పెద్ద విమానాలు పరిమితం, విస్తరణకు స్థలం లేదు. ఉత్తరాంధ్రలో పెరుగుతున్నటువంటి డిమాండ్కు ఇది ఏమాత్రం సరిపోకపోవడంతో భోగాపురం ప్రాజెక్ట్ అనేది తెరపైకి వచ్చింది. అంటే దాని చరిత్రను కూడా ఒకసారి చూద్దాం. 2000 సంవత్సరం మధ్య నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆలోచన అనేది అక్కడ ఉంది. అయితే 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. జనవరి 27, 2016న కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. దీనిలో స్పష్టంగా షరతు ఉంది. భోగాపురం ఆపరేషన్లు ప్రారంభమైన నాటి నుంచి 30 ఏళ్ల పాటు విశాఖ సివిల్ ఎన్క్లేవ్లో షెడ్యూల్డ్ కమర్షియల్ ఆపరేషన్లు ఆపాలి అని. భూసేకరణలో సమస్యలు రావడం, రైతుల నిరసనలు, రాజకీయ మార్పులు కారణంగా కొంత ఆలస్యమైందని చెప్పాలి. 2019లో చంద్రబాబు ఫౌండేషన్ స్టోన్ పెట్టారు. తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి GMRతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేవీ మధ్య MOU కూడా కుదిరింది. GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మోడల్లో 31 నెలల్లో, అంటే షెడ్యూల్డ్ కంటే ముందుగానే దీన్ని నిర్మించింది. దానికైనటువంటి ఖర్చు కూడా 4,700 కోట్ల నుంచి 5,640 కోట్లుగా ఉంది. 2,200 ఎకరాలకు పైగా స్థలంలో ఇది ఉంది. అయితే కొత్త ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి విశేషాలను కూడా మనం ఒకసారి చూస్తే రన్వే 3,800 మీటర్లుగా ఉంది. బోయింగ్ 777, A320, A330, A350, 787 వంటి వైడ్ బాడీ విమానాలు సులభంగా ఇక్కడ ల్యాండ్ అయ్యేటువంటి కెపాసిటీ కూడా ఉంది. అయితే దీని కెపాసిటీకి సంబంధించి మొదటి ఫేజ్లో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులు, భవిష్యత్తులో
1.8 నుంచి 4 కోట్ల మంది వరకు కూడా అక్కడ విస్తరణకు సాధ్యమైనటువంటి ల్యాండ్ కూడా అక్కడ అవైలబిలిటీ అయితే ఉంది. అయితే అక్కడ ఆధునిక టెర్మినల్ కావచ్చు, అంటే అది ఫిష్ ఆకారంలో ఉండటం, సాంస్కృతిక డిజైన్ కూడా ఉట్టిపడే విధంగా అక్కడ ఉండటం, 40కి పైగా చెక్ ఇన్ కౌంటర్లు, ఏరో బ్రిడ్జ్లు, డిజీ యాత్ర, ఏఐ ఆధారిత సిస్టమ్స్, సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్, అక్కడ గరిష్టంగా 275 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఉంది. అయితే 24/7 ఆపరేషన్లు, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, కార్గో సౌకర్యాలు కూడా అక్కడ క్లియర్ గా ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పర్టికులర్ గా ఒక అంశాన్ని అయితే మనం మెన్షన్ చేయాలి. ప్రయాణికులపై పడేటువంటి ప్రభావం అనే దానికి సంబంధించి కూడా ఒక చర్చ ఉంది. విశాఖ నగరం నుంచి భోగాపురానికి 45 నుంచి 55 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ట్రాఫిక్ పై ఆధారపడి 1.5 నుంచి 2.5 గంటలు అయితే ఆ భోగాపురానికి విశాఖకు పట్టేటువంటి అవకాశం. ఎందుకంటే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఉన్నప్పటికీ కూడా విశాఖ అనేది మహానగరం. ఆ విశాఖ మహానగరం వరకు అక్కడికి రావాలన్నా, అక్కడి నుంచి భోగాపురానికి రావాలన్నా కానీ దాదాపుగా పట్టేటువంటి సమయం 1.5 గంట నుంచి 2.5 గంటల వరకు కూడా బేస్డ్ ఆన్ ట్రాఫిక్ పడుతుంది అనేది ఒక ప్రాథమిక అంచనాగా ఉంది. భోగాపురానికి విశాఖపట్నానికి సంబంధించి మధ్యలో ఉన్నటువంటి హై కారిడార్, అంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ కారిడార్ కూడా విశాలమైనటువంటి రోడ్లతో కూడుకున్నటువంటి దారిని కూడా అక్కడ ఏర్పాటైతే చేశారు. అయితే పర్టికులర్ గా ఇక్కడ క్యాబ్ ఛార్జీలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు, ఇతర కనెక్టివిటీ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రయాణికులు ముందుగా ఎయిర్లైన్ల నోటీసులు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అంటే బుకింగ్లు VTZ కోడ్తోనే కొనసాగుతాయి, కానీ లొకేషన్ అయితే పూర్తిగా మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇది బెంగళూరులో 2008లో కెంపెగౌడకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్లో శంషాబాద్లో జరిగినటువంటి మార్పు లాంటిదే అనేటువంటి మాట. అక్కడ కూడా లోకల్ ఎయిర్పోర్ట్, అంటే చిన్నగా బేగంపేటలో, హైదరాబాద్లో గతంలో ఉండేది, శంషాబాద్కు మార్చినప్పుడు కూడా మనం చూస్తున్నాం ఒక 40 కిలోమీటర్ల వరకు కూడా వేరియేషన్ ఉంది. అంటే సిటీకి ఏ స్థాయిలో దూరం ఉందో దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీకి సంబంధించి బస్సులు కావచ్చు, లేకపోతే అక్కడి వరకు కూడా క్యాబ్ సౌకర్యం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ వాహనాలు కావచ్చు, అన్ని కూడా ఏ విధంగా 24/7 అవైలబిలిటీకి సంబంధించి ఉన్నాయో అదే ఏర్పాట్లు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తిగా విశాఖపట్నం నుంచి ఇక్కడ వరకు చేసే అవకాశాలు ఉంటాయి. 24 గంటలు కూడా క్యాబ్ సౌకర్యం, ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు, లేకపోతే ముందుగా ప్రభుత్వ వాహనాలను అక్కడ బుక్ చేసుకొని కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ ఆ కారిడార్ మొత్తం కూడా ఉండేటువంటి అవకాశంతో ప్రభుత్వం ఆ మధ్యలో కూడా కొన్ని సెక్యూరిటీ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసిందని అయితే చెప్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రకు పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం రావడం, నేవీకి పూర్తి స్వేచ్ఛ, ఆర్థిక వృద్ధి కావచ్చు, అంటే టూరిజం, డేటా సెంటర్లు, ఇండస్ట్రీ కోసం ఈ మార్పు అవసరమని కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యూటీవీ స్క్రీన్ మీద ఏ స్థాయిలో లోపల ఎక్కడా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గకుండా అంతర్జాతీయ విమానాశ్రయం GMR ఎంతో ప్రతిష్టాత్మకంగా కేవలం 31 నెలల గడువులోనే, అంటే ముందుగానే దానికి సంబంధించి ముందుగానే కంప్లీట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అత్యద్భుతంగా అధునాతనమైనటువంటి మోడర్న్ టెక్నాలజీతో భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే నిర్మించడం జరిగింది. ఫ్యూచర్ లో విస్తరణకు భారీ స్థాయి స్కోప్ ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఫ్లైట్స్ కి సంబంధించి ప్రయాణికుల సంఖ్య పెరిగిన, ఒకవేళ ఫ్లైట్స్ సంఖ్య పెరగాల్సి వచ్చినా, డొమెస్టిక్ ఫ్లైట్స్ కి సంబంధించి కూడా విపరీతంగా ఏమైనా రద్దీ పెరిగినా కానీ దాన్ని తట్టుకునే విధంగా భవిష్యత్ తరాలకు, అలాగే భవిష్యత్తులో విస్తరణకు సంబంధించి, అలాగే విపరీతంగా ఫ్లైట్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడెక్కడైతే కొన్ని పార్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే అక్కడ వర్షాకాలంలో పర్టికులర్ గా విపరీతమైనటువంటి వర్షం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఫ్లైట్ అక్కడ స్టాండ్ చేసుకోవడానికి దాదాపుగా కొన్ని స్లాట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా భోగాపురం ఎయిర్పోర్ట్ ని అత్యంత అద్భుతంగా, సుందరంగా అయితే నిర్మించారు. ఇప్పుడున్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అయితే ఒక 16 రోజులు, అంటే ఒక 15 రోజుల్లో మూగబోయేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి.